అందరికీ నమస్తే. నేను మీ సుమిత్ర. ఈ వీడియోలో మైసూర్ బోండా ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 250 గ్రామ్స్ వరకు మైదా పిండి వేసుకొని అందులోకి 200 గ్రామ్స్ వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని 200 గ్రామ్స్ పెరుగు వేసుకున్నాం కాబట్టి నేను కాస్త వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. కాస్త వాటర్ యాడ్ చేసుకుంటే మనం తీసుకున్న పిండికి ఈ పెరుగు క్వాంటిటీ సరిపోతుంది, కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇంకా వాటర్ వేయడం అవసరం లేదు. సో ఇందులోకి ఇప్పుడు చిటికెడంతా వంట సోడా వేసేసుకొని పిండి అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని బాగా బీట్ చేసుకోవాలండి. ఒక 10 to 15 మినిట్స్ పాటు పిండిని బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకొని రేపు మార్నింగ్ మనం బోండా ప్రిపేర్ చేసుకుంటాము అనుకుంటే ఇవాళ ఈవినింగే పిండిని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. నేను ఈవినింగ్ టైంలోనే పిండి ప్రిపేర్ చేస్తున్నాను రేపటి కోసం. సో ఈ విధంగా బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. బాగా నానిందంటే పిండి మనకు ఫ్లఫీగా వస్తాయి బోండాలు, చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత మార్నింగ్ చూసుకుంటే మనకి పిండి ఇలా తయారైంది. ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఆయిల్ పెట్టేసాను పాన్ స్టవ్ మీద. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ మస్ట్ అండ్ షుడ్గా బాగా హీట్ అయి ఉండాలి. మనం వేయగానే బోండాని బాగా పొంగాలన్నమాట, ఆ విధంగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు బోండాలు వేసుకుందాము. ఈ విధంగా వేసుకోవాలి. మనకు ఏ షేప్ కావాలో, ఎంత క్వాంటిటీ సైజు కావాలో అంత సైజులో ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఈ షేప్ రావడం కోసం చాలా రోజులు ట్రై చేశానండి నేను. నాకు కరెక్ట్ షేప్ రాలేదు. సో ఇవాళకైతే కరెక్ట్గా వచ్చేసింది. సో అందుకే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో మన ఛానల్లో కరెక్ట్గా లేదు. మైసూర్ బోండా వీడియో కరెక్ట్గా వచ్చాయి కదా. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే అండి. ఎంతో టేస్టీ అయినా మైసూర్ బోండా రెడీ అయిపోయింది. ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. నేను పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ చూస్తూనే ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.